వస్తాడా, ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరం అనుకోవటం జరిగింది. మాట్లాడుకున్నాం. ఆ రోజు మా శివాజీకి చెప్పాను, శివయ్య ఈసారి సార్కి బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకా ఏం కదంటే మానాడు అన్న రోజు మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి, వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు, మా వాడు పందా మారదు. ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ నేను మాట్లాడుకున్నాను. ఎల్లంగాలే జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్ది వచ్చింది, బెయిల్ వస్తుంది, ఒక గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తుంది, హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. ఏడుకొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండల వాడా, చంద్రన్నన్న ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నన్న బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. ఆ రోజు మామూలుగా వచ్చాను. తర్వాత ఉద్యతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు, సార్ ఏం చెప్తారని మీడియా మొత్తులు అందరూ నన్ను అడిగారు. కేబీఆర్ పార్కుల్లోనో, ఔటర్ రింగ్ రోడ్లోనో, ఆస్ట్రేలియాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో చంద్రబాబు జై అంటే కాదయ్యా, మీ ఊరు వెళ్ళండి, మీ స్వస్థలాలకు వెళ్ళండి, మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి, చంద్రన్న గురించి మాట్లాడండి. కరోనా వస్తే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా? నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలరేపితే సోదరిమణులు ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ, మన తేజస్విని కానీ ఆ టీం అందరూ కానీ, మా శివాజీ కానీ, మేము అందరం ఒక టీంగా వచ్చి గచ్చిబౌలిలో ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయ వల్ల, ఏడుకొండల వాని ఆశీస్సుల వల్ల, దైవ సంకల్పంతో 52వ రోజు మహానేత, తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్, ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడు తేజస్సులాగా, ఎస్ నేనున్నా, ఈ జైళ్ళు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దయచేసి రాజకీయంగా కానీ కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని, ఈ యాత్ర ద్వారా ఏడుకొండల వాడు ఆశీస్సులు పొందాలని, నాతో పాటు నా అడుగు ప్రతి చంద్రబాబు అభిమాని అడుగుది, ప్రతి తెలుగువాడి అభిమానం అడుగుది. ఈ అడుగు నాది కాదు, ఈ కోట్ల మంది తెలుగు ప్రజల అడుగుది. జై చంద్రబాబు. ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి, నాకు సహకరించిన నా షాద్నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు, మీ అభిమానం, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి బండ్ల గణేష్ గారి సంకల్ప యాత్ర ఇక్కడ ఈ షాద్నగర్లోని పరమేశ్వర థియేటర్ దగ్గర నుంచి మొదలై మళ్ళీ తిరుమల దగ్గర ఆగుతుంది. సో ఈ సంకల్ప యాత్ర ఎగ్జాక్ట్గా ఇప్పుడు 9/1 మొదలై